ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఖర్గేను కలిసిన రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, ఎస్ఐఆర్ అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై చర్చించారు. నిన్న రాయచూరు వెళ్లేందుకు హైదరాబాద్ వచ్చారు ఖర్గే. ఇవాళ రాయచూరుకు వెళుతుండగా ఎయిర్పోర్ట్ లో రేవంత్ భేటీ అయ్యారు. జూన్ 2వ వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. పలువురు మంత్రులను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రుల శాఖల్లో భారీ మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపైన చర్చించినట్టు తెలుస్తోంది. మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. ఎస్ బలరాం, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చిన సందర్భంగా చాలా కీలకమైన సమావేశాలు జరిగాయని చెప్పుకోవచ్చు. ఆయన రాయచూరు వెళ్లే సందర్భంగా నిన్న రాత్రి హైదరాబాద్కు రావడం జరిగింది. రాత్రి ఇక్కడే బస చేశారు. అయితే రాత్రి ఖర్గే హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కూడా మంత్రులంతా కూడా తెలంగాణకు సంబంధించిన కొంతమంది కీలకమైన నేతలు మంత్రులంతా కూడా వెళ్లి ఖర్గేని కలవడం జరిగింది. నిన్న రాత్రి మొదటగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాక్టి శ్రీహరి కలిశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దాదాపు అర్ధరాత్రి 12 గంటల దాకా ఖర్గేతో భేటీ కావడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ కావడం జరిగింది. వీటితో పాటు ఇన్ఛార్జ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా భేటీ అయ్యారు. అయితే ప్రధానంగా కట్టసిగా కలిశామని పైకి చెప్తున్నప్పటికీ చాలా కీలకంగా చూస్తున్న పరిణామాలు చూసినట్లయితే చాలా పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా జరుగుతున్న, వేగంగా పరిణామాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కర్ణాటకకు సంబంధించి చూసినట్లయితే అక్కడ అధికార మార్పిడి కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అక్కడ సిద్ధరామయ్య రాజీనామా చేసి ఆ ప్లేస్లోకి డీకే శివకుమార్ వచ్చారు. అయితే ఇప్పటికే ఇక్కడ తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి 2.5 సంవత్సరాల నేపథ్యంలో నెక్స్ట్ క్యాబినెట్ ప్రక్షాళన ఉండబోతుందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న పరిస్థితి ఉంది. చాలా వరకు మంత్రులకు మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి, శాఖల మార్పులు ఉండబోతున్నాయి. కొంతమంది మంత్రులకు స్థానచలనం కలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక వార్తలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది నేతలంతా కూడా తమ పదవులను కాపాడుకునే ప్రయత్నం చేయడమా, లేదంటే కనుక తమ స్థానాలను బదిలీ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్న ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి కొంతమంది మంత్రులు అయితే తమకు క్యాబినెట్ లో స్థానం కల్పించాలని చెప్పేసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చూడొచ్చు, ఇప్పటికే ఢిల్లీ వెళ్లి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా పార్టీ అధిష్టాన పెద్దలను కూడా కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా కలిసి తనకు క్యాబినెట్ లో స్థానం కల్పించాలని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఒకవేళ క్యాబినెట్ లోకి వచ్చినట్లయితే కనుక క్యాబినెట్ లో వేగంగా పరిణామాలు అయితే మారే పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నేతలంతా కూడా నిన్న ఖర్గే తోటి భేటీ కావడం కానీ, ఈ రోజు ప్రత్యేకంగా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి కానీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా భేటీ అయిన పరిస్థితి. మొత్తం మీద జూన్ 2nd వీక్ లో క్యాబినెట్ ప్రక్షాళన ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ భేటీ కూడా అందుకు కీలకంగా మారిందని కూడా చెప్పొచ్చు. బలరాం. ప్రతాప్, అంటే ఎస్ఐఆర్ కూడా తెలంగాణ రాజకీయాల్లో కొంత సంచలనంగా మారింది. దీనికి సంబంధించి కూడా ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంటుంది? ఎటువంటి వ్యూహాత్మక స్టెప్స్ తీసుకోవాలంటూ కూడా సూచించే ఛాన్సెస్ ఉంటాయి? ఎస్, ఖచ్చితంగా ఎస్ఐఆర్ పైన కూడా కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ సానుభూతి పట్ల ఓట్లు తొలగించే అవకాశం ఉన్నట్టు కూడా చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ కానీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడులో ఇటీవల ఎలక్షన్స్ జరిగిన స్టేట్లలో ఏవైతే పరిణామాలు చోటు చేసుకున్నాయో వాటిని ఉదాహరణగా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే పార్టీ అధిష్టానానికి సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా దీనికి సంబంధించి కూడా ఫుల్ ఫోకస్ చేస్తున్న పరిస్థితి ఉంది. పార్టీ అధిష్టానం నుంచి కూడా 3 ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ ట్రైనింగ్స్ ప్రతి 2 నియోజకవర్గాలకు సంబంధించి ఒక కోఆర్డినేటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా ఏసీసీ నుంచి వచ్చిన వ్యక్తులు ట్రైనింగ్ ఇచ్చారు. వారంతా కూడా మళ్ళీ నియోజకవర్గాలకు వెళ్ళి బిఎల్ఏలకు ట్రైనింగ్ ఇస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇట్లా వీటికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. గాంధీ భవన్లో కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఎస్ఐఆర్కి సంబంధించి కూడా పిఎస్సీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం కానీ, అదేవిధంగా తర్వాత పార్లమెంట్లో వారిగా కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి ప్రత్యేకమైన బాధ్యతలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మరో ఎస్ఐఆర్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ చాలా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో వీటికి సంబంధించి తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్న అంశాలు కూడా పార్టీ అధినేతగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా వివరించినట్టుగా తెలుసు. మొత్తం మీద ఒకవైపు ఎస్ఐఆర్ అంశాలకు సంబంధించితో పాటు మరోవైపు తాజా రాజకీయ పరిణామాలు, వీటికి అంశంతో పాటు క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన అంశాలు కూడా డిస్కషన్ చేసినట్టుగా తెలుసు. ఈ ఖర్గే ఆయన రాయచూరుకి వెళ్లే సందర్భంగా వచ్చిన ఈ పర్యటన అయితే చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అందులో
భాగంగానే ముఖ్య నేతలంతా కూడా ఖర్గేను వెళ్ళి కలిసి సంప్రదింపులు కూడా చేశారని చెప్పొచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.